హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము లేడీస్ ఫింగర్ కర్రీ చేస్తున్నాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టాలి. బాండి వేడయ్యాక ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనము ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు మరియు మినప్పప్పు, ఎండుమిర్చి వేసి కలబెట్టాలి. అది ఫ్రై అవుతుండగా మనము కడిగి కట్ చేసిన ఉల్లిగడ్డలని అందులో వేసుకోవాలి. ఈ పోపు రెడీ అవుతుండగానే మనము కరివేపాకు, పసుపు వేసి కలబెట్టాక మనము ముందుగా కడిగి తూడ్చి కట్ చేసిన బెండకాయ ముక్కలు చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కల్ని ఈ ఉల్లిగడ్డ పోపు మిశ్రమంలో మనము వేయాలి. వేసాక అవి మగ్గడానికి కొంచెం పైనుంచి సాల్ట్ చల్లాలి. సాల్ట్ చల్లితే తొందరగా ముక్క మగ్గుతున్నది, జిగురు కూడా రాకుండా ఉంటుంది. ఈ టిప్ మీకు అందరికి తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అట్లా సాల్ట్ మనం ఇట్లా పైన చల్లిన మనకు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, జిగురు కూడా రాదు. అలాగే ఒక 5 నిమిషాలు ఉడికాక మనము అల్లం కచ్చపచ్చగా దంచి మనము ఆ బెండకాయ మిశ్రమంలో వేయాలి. ఆ మిశ్రమంలో వేసాక అవి మగ్గుతుండగా మనము కొంచెం తగినంత కారము మరియు పెరుగు వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, రెడీ లేడీస్ ఫింగర్ కర్రీ. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.